అందరికీ నమస్కారం. ఇక్కడ రవణమ్మ ఉంది కదా, పాప మేమకైతే ఏమి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలా ఏమి అనేది తెలియక మనకెందుకంటే కంచు లేదు, కాంపౌండ్ సరిగ్గా లేదనమాట. మెయిన్ రోడ్డుకున్నాం కాబట్టి హైవేకున్నాం మనం. ఇప్పుడైతే బయటికి తొందరగా వెళ్ళిపోతే మనకి ఎక్కడ ఈ సైడ్ వినారా ఆ సైడ్ వినా కనిపించరు అనమాట, మన అవ్వతాతలు కానీ చూసుకుండేకి. అందుకని తెలియకుండా మన ఆమెకి ఎక్కడ పోతుందో తెలియక వెళ్ళిపోయింది. తర్వాత ఎతికి మళ్ళీ పట్టుకొచ్చినాం అనమాట. ఓ 30 కిలోమీటర్ల దూరం నడిచింది. ఇట్లుండే ఆమె చూడండి, అసలు మనం చెప్తే నమ్మలేము ఆమె నడిచిందంటే. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో. మళ్ళీ చాలా మందికి అడిగితే చెప్పినారు. మళ్ళీ బండిలో పోయి ఆమెను తీసుకొని వచ్చినామన్నమాట. ఇలాంటి వాళ్ళకు పాపము ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది అనేది మాకు బాధ అనిపించింది. చాలా బాధపడినాంలే ఆ రోజైతే. మళ్ళీ మనకు దొరికింది, మా అదృష్టం ఏమనుకున్నాం మళ్ళీ దొరకడము. మహాతల్లి నగుతాను చూడండి, అంటే అక్కడికి మబ్బులో ఉంది. రవణమ్మ అంటేనే నేను ఎంత తొందరగా లేచి వచ్చిందో వాయిస్ వింటే నాకు అప్పుడు అనిపించింది ఎంత మన ఈ ప్రేమ అనేది ఎన్ని రోజుల నుండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఈ అదృష్టాన్ని అంటే